ఇది నేను చెప్పట్లేదండి, చైల్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రీసెర్చ్ చేసి మరీ చెప్తున్నారు పిల్లలకి అలాంటి ఫుడ్ పెట్టకూడదు అని. సో ఈ రీల్ త్వరగా సేవ్ చేసేసుకోండి అండ్ ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి షేర్ కూడా చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేయండి. సో లాక్టోస్ అనే ఎంజైమ్ మనం పుట్టిన దగ్గర నుంచి మన బాడీలో చాలా ఎక్కువ ఉంటుందండి. 0 to 5 years ఈ లాక్టోస్ అనే ఎంజైమ్ మన బాడీలో పిల్లలు ఎప్పుడైతే పాలు తాగుతారో, అది అమ్మ పాలు కానీ లేకపోతే ఏ పాలైనా కావు మిల్క్ అయినా ఏ మిల్క్ అయినా తాగినప్పుడు ఈ లాక్టోస్ అనే ఎంజైమ్ ఈ పాలను అరిగించడానికి ఉపయోగపడుతుంది. కానీ 5 years తర్వాత నుంచి ఈ లాక్టోస్ అనే ఎంజైమ్ తగ్గిపోతూ వస్తుంది. సో అందుకని చెప్పే ఆఫ్టర్ 5 years పాలు అనేవి అంత మంచివి కాదండి పిల్లలకి. సో అమౌంట్ ఆఫ్ డ్రింకింగ్ మిల్క్ అనేది తగ్గించాలి 5 years తర్వాత నుంచి. దాని బదులు బటర్ మిల్క్ ఇవ్వచ్చు. బటర్ మిల్క్ కూడా మంచిది చాలా పిల్లలకి, ఆల్టర్నేటివ్ ఆఫ్ మిల్క్, కాల్షియం పెరగటానికి. అండ్ ఆల్సో సెసమే సీడ్స్, నువ్వులు కూడా మిల్క్ బదులు పిల్లల్లో కాల్షియం పెంచటానికి మనం ఉపయోగించవచ్చు. ఎక్కువ నువ్వులు కాదండి, ఒక 1 spoon చాలు. అండ్ 1 more thing, రాగి కూడా ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ మిల్క్ అండి, చాలా కాల్షియం ని ప్రొవైడ్ చేస్తుంది. సో మేక్ ష్యూర్ మీ పిల్లలు రాగి రోజు తినాలి. అది ఏ ఫామ్ లో అయినా, రాగి జావ అయినా, రాగి ఇడ్లీ అయినా, రాగి దోశ అయినా, రాగి సూప్, రాగి కిచిడి, రాగి ఉప్మా, ఎనీథింగ్ రాగి అయితే కంపల్సరీగా రోజు పిల్లలు తినాలి. When the child needs milk, mother's milk is there. Once that stage is over, there is no need for milk.